తెలంగాణకు పెద్ద మనిషిగా కుటుంబానికి పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నాతో ఏం కాదు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా సిగ్గుచేయని కొడుక. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్, కేల్కతం దుకాన్ బంద్. కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మంచి పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజంలో కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకోటి కూల్స్తారని అంటలేను, కూల్చాలంటలేను. ఇది సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకిస్తానని ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమానంతో టెన్షన్ గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పంచాయతీలు అన్ని దిగమించుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాల పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబ పెద్దలు నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటి? అలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమించుకొని తనను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్న వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యం బయటపడ్డది. ఆయన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు దేశంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఎట్లా అబద్ధాలు ఆడినంటే ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్నా మీడియా మిత్రులతో మాట్లాడుతున్నా, మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు విషయం ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటాను. ఆయన అనుకున్నా ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతున్నాడ చెప్పుడెక్కపట్లుగా చూస్తున్నాడు. ఈ చెప్పుడెక్కపడు అర్థం కదా, నాకైతే అర్థం. ఇది కాంగ్రెస్ కల్చర్ కావచ్చు. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం చర్చ జరుగుతుంది. ఇప్పుడు జరగాల కూడా 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మనం ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ చేయలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? అంటే ఇన్ని అబద్ధాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, ఎన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారని చెప్పేది మీరే. అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల్లో కూడా అధైర్యాన్ని నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చిన మొత్తం ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. పోనీ ఇది తెలియక జరిగిందా అంటే తెలిసి చేసింది.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు, మేము చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేసిర్రు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఇది 100 రోజుల లోపలే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లేసి. ఇలా ఏమైంది 6 గ్యారెంటీలు?